Open your Bibles with me to Matthew chapter 1, please. మత్తయి సువార్త 1వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందామండి ఈరోజు. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. I want us to read from verse 18 through 23. We'll read it in Telugu first. యేసుక్రీస్తు జనన విధమైన ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. Hallelujah. So I just want to read from verse 21, and it says, and she shall bring forth a son, talking about Mary. She shall bring forth a son, and you shall call his name Jesus, for he will save people from their sins. And then verse 23, it says, behold, the virgin shall be with a child and bear a son, and they shall call his name Emmanuel, which is translated God with us. అక్కడ 21వ వచనం ఇంకా 23వ వచనంలో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ పుట్టే ఒక బాబు యొక్క పేరు ఏం పెట్టాలో మనకు తెలుస్తుంది. ఆ పేరు పెట్టడం మాత్రమే కాదు, కానీ దేని కొరకు ఆ పేరు పెట్టాల్సి వస్తుందో కూడా మనకి తెలియజేస్తుంది వాక్యంలో. వీఆర్ knowing not only the name that was supposed to be given to this child, but the reason for why the name was supposed to be given to this child. Now that is very important because the promise that is being made here is a very big promise. అప్పటి వరకు జరిగినటువంటి విషయం జరుగుతుంది. 21వ వచనంలో in verse 21 it says, you shall call his name Jesus, for he will save people from their sins. అప్పటి వరకు కూడా ఎవరైనా ఒక హీరో ఉంటే, ఒక వ్యక్తి ఉంటే, ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటే ఎన్నో ఇంపార్టెంట్ కార్యాలు చేయొచ్చు. దే మైట్ డూ వెరీ things that are very impressive, things that are very important to humanity. They can invent something, they can bring cure to certain things. But nobody was able to solve the problem of sin. Everyone say sin. ఓకే, పాపము నుంచి వచ్చేటటువంటి శాపము లేకపోతే పాపము నుంచి వచ్చేటటువంటి బాధ నుంచి రక్షణ అనేది ఎవ్వరు కూడా చూపించలేకపోయారు ఆ క్షణము వరకు. కానీ ఇక్కడ దేవదూత ఏం చెప్తుంది మనకి వచనంలోంచి ఏం తెలుసుకుంటున్నామంటే, ఈ బాలుడు పుట్టే వ్యక్తికి ఆయనకి పేరు యేసు అని పెట్టాలంట. ఎందుకు? పాపాల నుంచి మనల్ని రక్షించడానికి వస్తున్నాడంట. హల్లెలూయా. చూడండి, అలాగే లూకా సువార్త 2వ అధ్యాయానికి ఒకసారి వెళ్ళండి. లూక్ చాప్టర్ 2, అండ్ ఐ జస్ట్ వాంట్ us to read verse 10 and verse 14. Luke chapter 2 verse 10 and 14. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. Hallelujah. So here we are seeing another two important verses talking not about the birth of Jesus before it happens, but talking about Jesus after his birth takes place. మత్తయి సువార్తలో ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు పుట్టక ముందర మనము చూస్తున్నాము వచనాలు ఏ విధంగా పుట్టుక జరుగుతుందో అనేది. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనము చూసేది ఏంటంటే, పుట్టిన తర్వాత ఏం జరుగుతున్నదో మనము చూస్తున్నాము. పుట్టిన తర్వాత ఏం జరిగిందంట, 10వ వచనంలో ఏమని ఉంటుందంటే, do not be afraid, for behold I bring to you good tidings of great joy which will be to all people. మంచి సువార్త తీసుకొని వస్తుంది అక్కడ దేవదూత. మహా సంతోషము తీసుకొచ్చేటటువంటి సువార్తను తెస్తుంది. It is good news of great joy to all people.
once again, when you connect what is happening here to what is written in the book of Matthew chapter 1, you will quickly understand why it is such good news and why it is good news for all people. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదివిన దానికి ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో చదివిన దానికి రెండు కనెక్ట్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే, ఈ సువార్త ఏదైతే దేవదూత చెప్తుందో ప్రజలందరికీ ఎందుకు మంచి వార్తో తెలుస్తుంది. ఆమేన్. చూడండి, ఇప్పుడు కరోనా వైరస్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. కరోనా వైరస్కి కరోనా వైరస్ లేకపోతే ఇంకేదన్నా జబ్బుతో ఎవరైనా బాధపడుతున్నారనుకోండి, దానికి ఒక క్యూర్, ఒక మెడిసిన్, ఒక మాత్ర దొరికింది అని తెలిసింది అనుకోండి, ఎవరికి సువార్త అది? ఎవరికి మంచి వార్త? దానితో బాధపడుతున్న వాళ్ళకి. ఓకే, మీకు క్యాన్సర్ లేదనుకోండి, క్యాన్సర్కి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ క్యాన్సర్కి ఒక మెడిసిన్ దొరికింది అంటే మీరు గంతులేసి మీరు సంతోషపడకపోవచ్చు, కానీ ఎవరికైతే ఆ క్యాన్సర్ ఉందో వాళ్ళు చాలా సంతోషపడతారు. ఓకే, ద పర్సన్ దట్ ఈస్ యాక్చువల్లీ సఫరింగ్ విత్ ది ఇష్యూ విల్ బి రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. So not everyone in the world will be happy about the same news, but here the issue is, the angel says that it is good news for all people. ప్రజలందరికీ కూడా ఇది మంచి సువార్త అంటుంది. ప్రజలందరికీ మంచి సువార్త ఎందుకంటే లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా అదే బాధతో బాధపడుతున్నారు కాబట్టి, అదే సమస్య ఉంది కాబట్టి. బికాజ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ ఈస్ డీలింగ్ అండ్ సఫరింగ్ విత్ ద సేమ్ ఇష్యూ, అండ్ దట్ ఇష్యూ is the issue of sin. Everyone say sin. Okay, everyone is dealing with the issue of sin. It doesn't matter what background you come from. నువ్వు ఎటువంటి మతము నుంచి వచ్చినా, ఎటువంటి ఇంటి నుంచి వచ్చినా, ఎటువంటి చదువు ఉన్నా లేకపోయినా, ఎంత డబ్బు ఉన్నా లేకపోయినా, ప్రతి మనిషి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళందరూ, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాపముతో పాపానికి బానిసగా జీవిస్తుంటారు. We are, without the help of God, we are slaves to sin. And that's why when the Bible says that Jesus came to save us from our sins, all of a sudden, the birth of this child is not an ordinary birth. The birth of this child is not just an ordinary birthday. Today, we are not celebrating somebody that was just born 2,000 plus years ago. We're not just having a good time wearing nice clothes and renting this place and celebrating because somebody important was born. We are celebrating, ఇంత ఘనంగా మనము క్రిస్మస్ సెలబ్రేట్ ఎందుకు చేసుకుంటామంటే, క్రిస్మస్ అనేది ఏదో ఒకప్పుడు ఒక మంచి వ్యక్తి పుట్టాడని కాదు, కానీ మన పాపాల నుంచి రక్షించే రక్షకుడు పుట్టాడు అని మనము సెలబ్రేట్ చేస్తున్నాం. ఆమేన్. So we're not just celebrating the birth of an important child. We're not just celebrating somebody that was famous. We're celebrating a Savior. Everyone say Savior. That's the first identity that was given to Jesus. The first identity was not that he's a carpenter's son. The first identity is not that he was born in a manger. ఆ గుర్తింపులు ఏది కూడా ఇవ్వబడలేదు. మొట్టమొదటిసారి when the angel of the Lord first came and announces to this world that a boy or a child is born, the announcement says, for unto you is born a child who is a savior. రక్షకుడు పుట్టాడు అని తెలుస్తుంది మనకి. హల్లెలూయా. సో ఈ వచనాలు కూడా చాలాసార్లు క్రిస్మస్ సమయంలో మనం చదువుతాము, చాలామందికి తెలుసు. కానీ నాకున్న సమయంలో ఐ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ ద రీజన్ వై హీ కేమ్. The reason why he came, or why I think some of the reasons why Jesus came. So if you're taking notes, write this down. The very first thing, here are some of my thoughts regarding why Jesus came and why we celebrate Christmas to begin with. Number one, the first reason why Jesus came is God's love. God's love. దేవుని ప్రేమ. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నంబర్ వన్, ఫస్ట్ పాయింట్ ఈస్ దేవుని ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనానికి మన బైబిల్ తెరుచుకుందామండి. జాన్ చాప్టర్ 3 అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా.
It says, for God so loved the world that he gave his only begotten Son, that whosoever believes in him will not perish but have everlasting life. Okay? Chala mandiki vachanam telusu. Many of you know this scripture, but not a lot of people know verse 17 and 18. And I want us to pay attention to verse 17 and 18 as well. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. Hallelujah. గమనించండి. When we think about God, a lot of times we have this fear regarding God, just like many people have fear when they're meeting somebody extremely important. Okay? When you're meeting somebody extremely important for the very first time, most of us have a nervous feeling on the inside of us. Am I right? When you went for your job interview, were you laughing aloud with the person that was interviewing you? No. Why? Because there was a bit of nervousness on the inside of you thinking, will I get this job or will I not get this job? Right? If you're meeting somebody else that is important for the very first time, maybe you're signing a contract with somebody and he's an important person, an important client, or somebody important that is related to you, and you're meeting with them for the first time, there's a bit of nervousness on the inside. And a lot of times, that's the way we think about God. దేవుని దగ్గరికి వచ్చేసేటప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలోకి రావాలి, దేవుని కలుసుకోవాలి, దేవునితో ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడాలి అనే సమయానికి మనకి చాలామందికి వచ్చే ఆలోచన ఏంటంటే, దేవుడు నా జీవితాన్ని చూసి ఏ విధంగా శపిస్తాడు, లేకపోతే దేవుడు నా జీవితాన్ని చూసి నన్ను ఏ విధంగా శిక్షిస్తాడు అనే భయముతో చాలామంది జీవిస్తాము. కానీ గమనించండి, ఇక్కడ ఏమనుంది? దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంట? ఎంతో ప్రేమించాడు అని ఉంటుంది. ఓకే, ఫర్ గాడ్ డిడ్ నాట్ జస్ట్ లవ్ ద వరల్డ్, బట్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. Now, because he loved, what did he do? That he gave his only begotten son. ఎంతో ప్రేమించాడంట. ఎంతో ప్రేమించినందుకు ఏం చేశాడు? ఆయన ఏకైక కుమారుడిని మనకిచ్చాడంట. హల్లెలూయా. సో మొట్టమొదటిగా మనం తెలుసుకునేది ఏంటి? ఈ దేవుడు యేసుక్రీస్తు ఇక్కడ పుట్టినప్పుడు, ఈ లోకంలో పుట్టినప్పుడు ఏం తెలుసుకుంటున్నాము? దేవుని యొక్క ప్రేమ తెలుసుకుంటున్నాము. గమనించండి, దేవుని యొక్క ప్రేమ తెలుసుకోవడము అంటే ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే ఆ ప్రేమలో ఎటువంటి భయము ఉండదు. ఆమేన్. There is absolutely no fear in the kind of love that God has for us. That's why in verse 17, look at what it says in verse 17. It says, "For God did not send his son into the world to condemn the world, but that the world through him might be saved." 16వ వచనంలో దేవుడు ఎందుకు యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడో చెప్తుంది. 17వ వచనంలో దేనికోసము పంపించలేదో కూడా తెలియజేస్తున్నాడు. He's letting us know very clearly why he did not come into this world. See, a lot of times, again, let's think about an office situation. If the general manager is coming, మీ head of department or general manager వస్తున్నాడు అనుకోండి సైట్కి or ప్రాజెక్ట్ చూడడానికి, అందరూ ఏమనుకుంటారు? ఏం తప్పులు చేస్తున్నామో చూడడానికి వస్తున్నాడేమో అనుకుంటాం. Everyone gets nervous thinking, okay, he's coming because he's going to check all the mistakes that we are doing. And so all of a sudden, even when we think that God comes into this world, that God is coming onto the scene, the general idea that people have is, okay, he's going to check all my mistakes. He's going to check all the things that are wrong with my life. And when he sees the things that are wrong, he's going to punish me. He's going to condemn me. సో దేవుడి గురించి కూడా మనం అలాగ ఆలోచిస్తాము. దేవుడు ఎందుకు వస్తున్నాడు? నేనేం తప్పులు చేస్తున్నానో చూడడానికి వస్తున్నాడు. అది చూసిన తర్వాత నన్ను శిక్షిస్తాడు అనుకుంటాము. కానీ దేవుని వాక్యంలో మనకేం తెలుస్తుంది? దేవుడు శిక్షించడానికి పంపిలేదంట యేసుక్రీస్తుని. He did not come into this world to condemn the world, but that the world through him might be saved. రక్షించబడడానికి. హల్లెలూయా. అందరూ రక్షణ అనండి. Salvation. To save us, Jesus came into this world. And in that saving knowledge, we know the love that God has for us. In verse 18, this is what it says.
It says, he who believes in him is not condemned, for he who does not believe is condemned already. అంటే ఏంటి? యేసుక్రీస్తులో నువ్వు ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుంటావో, ఎప్పుడైతే విశ్వసిస్తావో, నీ జీవితం మీద కండెమ్నేషన్ అంటే తీర్పు ఉండదంట. కానీ నువ్వు ఎప్పుడైతే నమ్మకము పెట్టుకోలేవో, ఎప్పుడైతే యేసుక్రీస్తులో విశ్వసించవో, నీకు తీర్పు తీర్చబడింది అంట. తీర్పు తీరుస్తాడు అని లేదు. He's not going to condemn you in the days to come. He's not going to judge you in the days to come, but you're already living under the judgment. What is that judgment? ఎటువంటి తీర్పు కింద జీవిస్తున్నాము? The judgment that came into our lives because of sin. పాపము ద్వారా వచ్చినటువంటి తీర్పు కింద మనము జీవిస్తున్నామంట. సో యేసుక్రీస్తు దేనికి వచ్చాడు? ఆ పాపాన్ని చూపించడానికి కాదు, ఆ తీర్పుని మన జీవితం మీద పలకడానికి కాదు, కానీ ఆ పాపము నుంచి రక్షించడానికి వచ్చాడంట. అర్థమవుతుంటే హల్లెలూయా చెప్పండి. So the first thing is to show God's love. The second thing, if you're taking notes, write this down. నోట్స్ తీసుకుంటుంటే రాసుకోండి. రెండో పాయింట్, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? రెండో కారణం ఏంటంటే టు బ్రింగ్ అస్ గాడ్స్ గ్రేస్ అండ్ ట్రూత్. దేవుని యొక్క కృప ఇంకా దేవుని యొక్క సత్యము మనకి తీసుకురావడానికి వచ్చాడంట. యోహాను సువార్త 1వ అధ్యాయానికి బైబిల్స్ తెరుచుకోండి. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 ప్లీజ్. జాన్ చాప్టర్ 1 and verse 17. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. I'll read it in English. It says, for the law was given through Moses, but grace and truth came through Jesus Christ. The Amplified says this, for while the law was given through Moses, grace, unearned, undeserved, favor and spiritual blessing, and truth came through Jesus Christ. ధర్మశాస్త్రము లేకపోతే when we talk about the law, what are we talking about? కొంతమంది మీరు పాత నిబంధన గురించి ఎక్కువ తెలియకపోతే, లేకపోతే బైబిల్ గురించి ఎక్కువ తెలియకపోతే మీకు ధర్మశాస్త్రము అంటే ఏంటో అర్థం అవ్వకపోవచ్చు. బట్ when we talk about the law, you might not understand what we are talking about. The law simply put, or to simply understand what the law is rules and regulations by which you live your life under God's view, right? ధర్మశాస్త్రం అంటే ఏంటంటే సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము మీరు జీవిస్తారు చూడండి. దేవుడి ఎదుట, దేవుని చూపులో ఇవి చేయకూడదు, అది ధర్మశాస్త్రము. వాట్ ఎవర్ యూ థింక్ is these are the things I can do and these are the things I should not do. కొంతమందికి 10 commandments అని తెలుసు. ఓకే, మీరు క్రైస్తవులు అవ్వకపోయినా 10 కమాండ్మెంట్స్ సినిమా గురించి వినుండొచ్చు. ఓకే, సో 10 కమాండ్మెంట్స్ అనేది ఏంటి? ధర్మశాస్త్రము నుంచి వచ్చిన 10 ఆజ్ఞలు. కానీ ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు 600 ఆజ్ఞల కన్నా ఎక్కువ ఉండినాయి అన్నమాట యాక్చువల్గా. కానీ దానిలోంచి 10 ఆజ్ఞలు తీసుకొని దాన్ని 10 కమాండ్మెంట్స్ అని చేశారు. సో హియర్స్ what's happening. The 10 commandments are in place. The law is in place. ధర్మశాస్త్రం ఉంది. దాని ప్రకారము ప్రజలు జీవిస్తుంటారు. జీవించినప్పుడు ఏమవుతుంది? ధర్మశాస్త్రము కింద నువ్వు జీవిస్తే, ధర్మశాస్త్రము ప్రకారము నువ్వు ఆలోచిస్తే, నువ్వు ఈ విధంగా ఆలోచిస్తావు. నేను మంచి చేసినప్పుడు నేను దేవుడి నుంచి మంచి పొందుకుంటాను. When I do good, God will do good to me. I will receive good from God. I will have God's favor upon my life. దేవుడు నన్ను మంచిగా చూస్తాడు. But if I do something wrong, తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు నన్ను శపిస్తాడు. నా జీవితంలో ఏదో లోటు లేకపోతే ఏదో చెడు జరుగుతుంది అనే ఆలోచనతో జీవిస్తారు. కానీ గమనించండి, మనము దాని గురించి ఆలోచించినా, ఇప్పుడు నేను ధర్మశాస్త్రము ప్రకారం మనము జీవించాలన్నా మనం అందరం కూడా చాలా ఈజీగా దాన్ని ఒప్పుకుంటాము. ఎందుకు ఒప్పుకుంటామంటే మన జీవితం అంతా కూడా ధర్మశాస్త్రము ప్రకారమే మనం ఆలోచిస్తాము. గమనించండి, మీరు ఇంట్లో పుట్టినప్పుడు కూడా, పుట్టి పెరిగేటప్పుడు కూడా చిన్నపిల్లలుగా మనం తల్లిదండ్రులుగా మనం పిల్లలతో ఏం చెప్తాము? నువ్వు ఈ హోంవర్క్ ఫినిష్ చేసుకుంటే అప్పుడు నేను నీకు ఇది కొనిస్తా, నువ్వు నా మాట వింటే అప్పుడు నేను ఇది చేస్తాను, నువ్వు నా ఏదన్నా కరెక్ట్గా చేస్తే అప్పుడు నేను ఆశీర్వదిస్తాను లేకపోతే దీవిస్తాను అంటాము.
ఓకే, ఆఫీస్లో మీరు వెళ్తారు, ఆఫీస్లో మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమవుతుంది, మీ బాస్ చెప్తాడు నువ్వు ఇవన్నీ చేసి పెడితే అప్పుడు నీకు బోనస్ వస్తుంది. సో మన లైఫ్ అంతా కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్ అవుతుంది. ఓకే, సో మనము చేసిన దాన్ని బట్టి అవర్ ఎంటైర్ లైఫ్ బికమ్స్ ఏ పర్ఫార్మెన్స్ బేస్డ్ లైఫ్. నౌ హియర్ ఇస్ ద ప్రాబ్లం. దాంతో వచ్చింది ఒకటే సమస్య. God is not judging us based on our performance. Because if God judges us based on our performance, not a single one of us will pass the test. Amen. ప్రాబ్లం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి పరీక్షలు తీసుకుంటాము, టెస్టులు రాస్తాము, డ్రైవర్స్ లైసెన్స్ కావాలన్నా ఇంకేదన్నా లైసెన్స్ కావాలన్నా ప్రతి దానికి పరీక్ష టెస్ట్. ఇది పాస్ అవుతే నీకు అప్పుడు వస్తుంది, ఈ పని చేస్తే అప్పుడు నీకు బోనస్ వస్తుంది. సో దేవుడు కూడా ఆ విధంగా పని చేస్తాడు అనుకుంటాము. కానీ ఒకటే సమస్య, నువ్వు ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆ విధంగా దేవుడు నిన్ను దీవిస్తాడు అనుకుంటే నువ్వు దేవుడు పెట్టే పరీక్ష, దేవుడు ఇచ్చే ఆజ్ఞలు ఎవ్వరు కూడా పాస్ అవ్వలేరు. నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వచ్చు, ఎంసెట్ పాస్ అవ్వచ్చు, ఇంకేదో టెస్ట్ తీసుకోవచ్చు, పాస్ అవ్వచ్చు. అదని దేవుడు పెట్టే పరీక్ష, దేవుడు ఇచ్చే ఆజ్ఞలు ఎవ్వరు కూడా సరి అయిన విధానంలో అది మనము చేయలేము, పర్ఫామ్ చేయలేము. సో అందుకనే యేసు క్రీస్తు వచ్చిన తర్వాత గమనించండి, ఇది ఉత్తి క్రైస్తవులు ఈ విధంగా ఆలోచించరు. అందుకనే మానవుడి యొక్క హృదయంలో ఇది ఉన్నది. ఇట్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు థింక్ అబౌట్ గాడ్ దట్ వే. సమ్ ఆఫ్ యూ ఆర్ ఈవెన్ ఇన్ చర్చ్ టుడే బికాస్ యూ థింక్ యూ ఆర్ గోయింగ్ టు ఎర్న్ గాడ్స్ ఫేవర్. కొంతమంది ఈరోజు మీరు సంఘానికి ఎందుకు వచ్చారు తెలుసా? ఈరోజు వస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో అని, ఒక మంచి పని చేసినట్టు ఉంటుంది అని. క్రిస్మస్ కదా, చర్చ్కి వెళ్తే బాగుంటుంది. ఎందుకు? దేవుడు సంతోషపడతాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడి నుంచి ఏదన్నా మంచి కోరుకోవచ్చు, ఇంకా పొందుకోవచ్చు. గమనించండి, మనము పూజించే దేవుడు అటువంటి దేవుడు కాదు. You don't earn favors with God. You don't earn favors with God. See, this is what the Bible is saying. So, John chapter 1 verse 17, మళ్ళొకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. For the law was given through Moses. పాత నిబంధనలో మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చిందంట. The law was given through Moses. But grace and truth came by Jesus Christ అని ఉంది. అంటే ఏంటి? ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడ్డది మనకి, ప్రజలకి. కానీ దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క కృప ఇంకో ఎవరో ద్వారానో ఇవ్వబడలేదు, స్వయంగా యేసు క్రీస్తు తీసుకొని వచ్చాడంట. హల్లెలూయా. The grace and truth were not given to an angel. They were not given to any other human being. Jesus himself, full of grace, full of truth, came into this world for you and for me. Now, the grace of God is shown in comparison to the law of God. Okay? ధర్మశాస్త్రము ఇంకా దేవుని యొక్క కృప కంపేర్ చేస్తున్నాం ఇక్కడ. సో ముందర ధర్మశాస్త్రము ప్రకారము జీవించే వాళ్ళము. We used to live by the law. But now that Jesus has come, now we live by the grace of God. Everyone say grace. ప్రతి వాళ్ళు కృప అనండి. సో ఇప్పుడు దేవుని యొక్క కృపలో జీవిస్తున్నాము. అందుకనే ఇందాక కూడా యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏం చూసాము? దేవుని యొక్క కృపలో జీవిస్తున్నందుకు, యేసు క్రీస్తులో నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, when you place your faith in Christ, here is what happening. There is therefore now no condemnation. There is no judgment. అందుకనే ఏమంటున్నాడు? నీకు తీర్పు లేదు అంటున్నాడు. ఎప్పుడు లేదు? క్రీస్తులో నువ్వు నమ్మకం పెట్టినప్పుడు, క్రీస్తులో నువ్వు విశ్వసించినప్పుడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు నీ జీవిత కాలము పర్ఫామ్ చేయడానికి ప్రయత్నించొద్దు అంటున్నాడు. డోంట్ ట్రై టు పర్ఫామ్ బిఫోర్ గాడ్. డోంట్ ట్రై టు ఎర్న్ గాడ్స్ అప్రూవల్. డోంట్ ట్రై టు ఎర్న్ ద లవ్ ఆఫ్ గాడ్. యూ డోంట్ ఎర్న్ ద లవ్ ఆఫ్ గాడ్, యూ రిసీవ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప పొందుకోవడానికి ప్రయత్నించొద్దు.
దేవుని యొక్క ప్రేమ పొందుకోవడానికి ప్రయత్నించొద్దు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ విశ్వాసముతో పొందుకోండి, స్వీకరించాలి. ప్రయత్నించొద్దు. అర్థమవుతుందా? నీ క్రియలతో ప్రయత్నించడం కాదు, విశ్వాసముతో పొందుకోవాలి. ఆమెన్, స్వీకరించాలి. చూడండి 2 కొరింథీయులు 5వ అధ్యాయము 21వ వచనము. 2 Corinthians chapter 5 and verse 21. ఆయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. Hallelujah. చూడండి, for he made him who knew no sin to be sin for us, that we might become the righteousness of God in him. అంటే ఏంటి? పాపము తెలియని వ్యక్తి ఎవరండి? యేసుక్రీస్తు. పాపము తెలియని వ్యక్తిని ఏం చేశాడంట? పాపముగా మార్చాడంట. He who knew no sin was made to be sin. దేనికోసము? ఏ కారణం కోసం చేశాడు? సో దట్ వీ మైట్ బి మేడ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. గమనించండి, మనం అందరము కూడా పాపులమని అందరూ గుర్తిస్తాము. అందరము కూడా పాపము చేస్తాము అని పుట్టుకతో మనము పాపములో జీవించామనేది ప్రతి వాళ్ళు ఒప్పుకోగలుగుతాము. ఓకే, నాకు 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళకి ఏంటి డిసొబీడియన్స్ అంటే అవిధేయత నేను నేర్పించాల్సిన అవసరం లేదు. స్పెషల్ స్కూల్స్కి పంపించలేదు అవిధేయత నేర్చుకోవడానికి. స్పెషల్ ట్రైనింగ్, ట్యూషన్స్ లేవు. ఆటోమేటిక్గా తెలుసు వాళ్ళకి. మరి అలా చూడద్దు, మీ పిల్లలు కూడా అంతేలేండి. నేర్పించక్కర్లేదు వాళ్ళకి. ఓకే, అబద్ధాలు చెప్పడం ఎవరన్నా మీరు నేర్పించారా మీకు? కానీ అందరు మంచిగా చెప్తారు కదా. స్పెషల్ క్లాసెస్ అక్కర్లేదు, ట్రైనింగ్ అక్కర్లేదు. ఎందుకు? పుట్టుకతోనే మనకు అవన్నీ కూడా మంచిగా నార్మల్గా వచ్చేస్తాయి. ఎందుకు? అది మన నేచర్ కాబట్టి. అర్థమవుతుందా? ఇట్ ఈస్ అవర్ నేచర్. సో యూ డోంట్ నీడ్ స్పెషల్ ట్రైనింగ్ ఆన్ హౌ టు లై, ఆన్ హౌ టు బీ డిసొబీడియంట్ టు యువర్ పేరెంట్స్, ఆన్ హౌ టు చీట్ other people or do any of those things. It comes naturally to us. So that is our nature. We are unrighteous people. Now Jesus, the righteous one, comes into this world. యేసుక్రీస్తు ఒక నీతిమంతుడిగా జీవించాడు. కానీ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడు? ఆయనని పాపంగా మార్చాడు. He made him to be sin. నీ కొరకు, నా కొరకు. ఎందుకు? సో దట్ వీ మైట్ బి మేడ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఎందుకు అంటే ఆయన చేసిన కార్యములో మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఆయనని ఎలాగైతే పాపము చేశాడో మనల్ని అలాగ నీతిమంతులుగా మారుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. He will make us righteous. Because we cannot be made righteous in our own strength and ability. So when you place your faith in Christ, you are instantaneously, you are made righteous, and now you have a relationship with God. అందుకని ఇందాక మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసాం. In Matthew chapter 1 it says, and you will call him Emmanuel, God with us. ఇమ్మానుయేల్ అని పిలవబడాలి అంటాడు. ఎందుకు? దేవుడు మనతో ఉంటాడు కాబట్టి. ఇప్పుడు మనము దేవుని కోసం ఎక్కడో పరిగెత్తి వెళ్ళి వెతకడం కాదు. ఇప్పుడు దేవుడే మనల్ని వెతుక్కుంటా వచ్చాడు. దేవుడు మనతో జీవిస్తున్నాడు. దేవుడు మన హృదయాల్లోకి రావాలని చూస్తున్నాడు. ఆమేన్. చూడండి, 3వ కారణం, the last reason for why Jesus came into this world. Jesus came into this world to reveal the true nature of God to us. దేవుని యొక్క నిజ స్వరూపము మనకి చూపించడానికి వచ్చాడు. ఓకే, టు రివీల్ ద ట్రూ నేచర్. John chapter 1 and verse 18 please. John chapter 1 and verse 18. John 1:18. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. హల్లెలూయా. ఇంగ్లీష్లో చదువుతాను, వినండి. No one has ever seen God, but the unique one who is himself God is near to the Father's heart. He has revealed God to us. ఇందాక 17వ వచనం చదివాము.
దాంట్లో ఏం తెలుసుకున్నాము? సత్యము ఇంకా దేవుని యొక్క కృప యేసుక్రీస్తు ద్వారా వచ్చిందంట. 18వ వచనంలో ఏం తెలుసుకుంటున్నాము? ఆ యేసుక్రీస్తు దేవుణ్ణి మనకి what is the word? Verse 18. బయలుపరిచాడు. యేసుక్రీస్తు దేవుణ్ణి మనకి బయలుపరిచాడంట. యాంప్లిఫైడ్ వర్షన్లో ఇలాగుంటుంది చూడండి. No man has ever seen God at any time. The only unique Son or the only begotten God who is in the bosom, in the intimate presence of the Father, he has declared him, he has revealed him and brought him out where we can see, where he can be seen. He has interpreted him and has made him known. Hallelujah. సో గమనించండి, యేసుక్రీస్తు మొట్టమొదటిగా దేనికోసం వచ్చాడు? దేవుని ప్రేమ మనకి తెలియజేయడానికి. రెండోది దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క కృప మనకి తెలియజేయడానికి వచ్చాడు. మూడోది దేవుని యొక్క స్వభావము, ద ట్రూ నేచర్ ఆఫ్ గాడ్, టు రివీల్ ద ట్రూ నేచర్ ఆఫ్ గాడ్ టు ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ అస్. చాలాసార్లు దేవుని గురించి ఆలోచించినప్పుడు, పాత నిబంధనలో జనులు ఆలోచించినప్పుడు కూడా దేవుని గురించి సరి అయిన విధానంలో ఆలోచించలేదు. లాట్ ఆఫ్ పీపుల్ ఈవెన్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ డిడ్ నాట్ హ్యావ్ ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ గాడ్. And the reason why they did not have a proper understanding of the nature of God is because God was very limited in the way he could communicate with his people, because they wanted the communication to be limited. Okay? And so when God could not communicate the way he wanted to communicate, their understanding was limited. కొంతవరకే దేవుని గురించి సరిగ్గా తెలుసుకోగలిగారు. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ద్వారా మనము దేవుడు ఎటువంటి వాడో, ఆయన స్వభావము ఎటువంటిదో మనము తెలుసుకోగలుగుతున్నాం. గమనించండి, కొన్ని డిఫరెన్సెస్ చూపిస్తాను పాత నిబంధనలో. అండ్ ఐఎమ్ గెటింగ్ రెడీ టు క్లోజ్, జస్ట్ పే అటెన్షన్ ఫర్ ఫ్యూ మూమెంట్స్. సో పాత నిబంధనలో మనము చూస్తే, we have this idea or we have this notion that sinners need to be cast out. పాపము ఎవరైనా చేస్తే, లేకపోతే పాపిగా ఎవరైనా జీవిస్తుంటే వాళ్ళు సంఘానికి దూరంగా ఉండాలి అనేది మనము చాలామంది అనుకుంటాము. లేకపోతే దేవుని సన్నిధికి దూరంగా ఉండాలి అనేటటువంటి ఆజ్ఞ ప్రకారము జీవించేవారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికి there is this instance where a woman is caught in adultery. And when the woman is caught in adultery, everyone around her is getting ready to stone her. And while they're getting ready to stone her, Jesus, who is God, who is representing the Father, does something that nobody was expecting at that point. In that moment and at that point, what begins to happen is, as people were getting ready to stone her, and they look at Jesus and they say, since you are a God person, because you say you are a teacher of God, he says, this is what the law says. The law says that we should stone her. ధర్మశాస్త్రము ప్రకారము మనము ఆమెని శిక్షించాలి. నువ్వేం చెప్తావు అంటారు. What do you say about this issue? And the Bible says that Jesus takes his time, and then finally he says, he who has no sin, let him be the first one to cast the stone. యేసుక్రీస్తు ఏమంటాడు? ధర్మశాస్త్రము ప్రకారము ఆమెను శిక్షించాలి. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రము తప్పు అనడు, కానీ ఏమంటాడు? ఎవరు అయితే ఇక్కడ ఉన్న మగవాళ్ళలో ఎవరైతే పాపము చెయ్యలేదో వాళ్ళు శిక్షించడం మొదలు పెట్టండి అంటాడు. ఒకరి తర్వాత ఒకరు అందరు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్న రాళ్ళు అక్కడ వదిలిపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆఖరిగా అక్కడ ఉన్న స్త్రీ ఇంకా యేసుక్రీస్తే ఉన్నారు. ఇట్స్ జస్ట్ ద వుమన్ అండ్ జస్ట్ జీసస్. అండ్ ఇన్ దట్ మూమెంట్ we see a glimpse of the heart of God. The heart of God was never to punish. The heart of God was never to stone people to death. But he was very limited in the way he could communicate with the people, and he was very limited in the way he could govern the people. And so
the laws had to be written. But now when he is actually on the scene, he says, my interest is not in punishing the sinner. My interest is in saving the sinner. My interest is not in judging. I'm thankful that 3 people got it. It's not in judging. My interest is to seek and to save those that are lost. Now, he does not look at the woman and say, continue to live your life. ఆ స్త్రీని చూసి ఏం చేస్తున్నావో అదే ఆ విధంగానే జీవించు అని చెప్పడు. ఏమంటాడు? Now go and sin no more. ఇప్పుడు ఆ విధంగా పాపము చేయొద్దు అంటున్నాడు. దేని తర్వాత? ఆయన కృప, ఆయన ప్రేమ చూపించిన తర్వాత చెప్తున్నాడు. He tells her not to sin anymore after he reveals the heart of God, after he brings truth, after he brings grace, after he brings love, after the heart and the character and the nature of God is revealed to that woman. Now he says, you go and you don't sin anymore. Now what has happened? There is absolutely no fear in her life. There is no fear of God in a negative way, I mean, and there is no fear of judgment from God. ఇప్పుడు ఏం జరిగింది? ఆమె దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క స్వభావము చూసింది కాబట్టి ఇప్పుడు ఆమె జీవితంలో దేవుడు అంటే భయముతో జీవించదు. శపిస్తాడేమో, చెడు చేస్తాడేమో, శిక్షిస్తాడేమో అనే భయము లేకుండా జీవిస్తుంది. చాలామంది మన జీవితాల్లో దేవుడు అంటే మనము భయపడతాము. దేవుడు అంటే ఏదో శిక్షిస్తాడు, నేను సరి అయిన విధానంలో జీవించట్లేదు కాబట్టి, నేను తప్పులు చేస్తాను, నేను పాపము చేస్తాను కాబట్టి దేవుని సన్నిధిలోకి ఎలాగ రాగలుగుతాను? బికాజ్ ఐ సిన్, హౌ కెన్ ఐ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? బికాజ్ ఐవ్ డన్ సర్టన్ థింగ్స్ రాంగ్, బికాజ్ ఆఫ్ మై హ్యాబిట్స్, బికాజ్ ఆఫ్ మై థాట్ లైఫ్, హౌ కెన్ ఐ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? హౌ కెన్ ఐ ప్రే టు గాడ్? హౌ కెన్ ఐ స్పీక్ టు గాడ్? And God says, it's not based on the law anymore. నువ్వు చేసే క్రియలు బట్టి నేను నిన్ను ప్రేమించట్లేదు అంటున్నాడు దేవుడు. దేని బట్టి ప్రేమిస్తున్నాడు దేవుడు? ఆయన ప్రేమ, ఆయన కృప బట్టి. అందుకనే యేసుక్రీస్తు దేనికోసం వచ్చాడంట? ఆయనకి గుర్తింపు ఏమని ఇచ్చారు? మొట్టమొదటిగా రక్షకుడు అని ఇచ్చారు. The first identity that has been given to him is Savior. The most important decision of your life, అన్నిటికైనా ముఖ్యమైన తీర్మానం నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ ఉద్యోగం చేస్తావో కాదు, ఎవరిని పెళ్లి చేసుకుంటావో కాదు, ఏ దేశంలో జీవిస్తావో కాదు. ఇట్స్ నాట్ అబౌట్ హూ యూ విల్ మ్యారీ, ఇట్స్ నాట్ అబౌట్ వేర్ యూ విల్ లివ్, ఇట్స్ నాట్ అబౌట్ వాట్ జాబ్ యూ విల్ టేక్ అవుట్, వాట్ బిజినెస్ యూ విల్ స్టార్ట్. The most important decision of your life is about the most important event in the history of humanity. And the most important event in the history of humanity is the introduction of a Savior into this world. It is so important. It is so significant that the earth stood still and time was split. And the only way man can think about it is we say BC and AD. The reason why we say BC and AD is because there is no human capacity to even completely articulate and understand what took place with that birth. So the greatest minds the earth can produce say, okay, something significant happened, so let's just call it before Christ. Because before Christ,
There was a way of living. But with the introduction of Jesus, with the introduction of God being made flesh, with the introduction of the fact that now you can have a relationship with God, not just the pastor, not just the guru, not just the monk who goes onto the mountaintops, not just the man who leaves everything behind and goes into the wilderness or into a forest to have a relationship with God. But now God says, no, I'm going to come down to earth. Now I'm going to be born in a very insignificant place. Why? So that I want everyone to know that there is no such thing as an insignificant place in your life. There is no such thing as an insignificant person. Every single one of you is important in the sight of God. Please get this. We don't celebrate Christmas because he was only born. We celebrate Christmas because of what his life represents. His life represents the reality of the fact that God is with us. I want you to think about that. It's not talking about the chief minister is with us. No. It's not the president who is with us. చీఫ్ మినిస్టర్ గురించి మాట్లాడట్లేదు, ప్రెసిడెంట్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. We're not talking about a businessman. We're not talking about an inventor. We're talking about the Savior. We're talking about God. Time stood still. The angels stood still. The universe stands still. And when the angels declared that for unto us a child is born, a son is given, and you'll find him in a manger, in that moment, all of known creation, the focus was on that manger. The angels were worshiping. The heavens were worshiping. The stars, the galaxies were worshiping what took place in that manger. In the book of Psalms, verse 8, even before Jesus showed up on the scene, the angel said, "What is man that you are so mindful of him, that you visit him daily?" See, the angels, దేవదూతలకు అర్థమయ్యేది కాదు, దేవుడు మనిషిని ఎందుకు ఇంత ప్రేమిస్తున్నాడు. అందుకని కీర్తనలు 8వ అధ్యాయంలో రాసి ఉంటుంది, what is man? See, angels could not understand what man was. What is man that you are so mindful of him that you visit him daily? And now, on Christmas Day, it goes to the next level. It's not just about the fact that God would visit. It's now the fact that God went to stay. He went to stay. He wants to stay. He's not forced to stay. You can't force God to do anything. Now, in a time like this, no matter what is happening in your life, the good news of Christmas is this. You can have somebody in the ICU right now. You can have somebody who is sick right now.
You can have somebody who's having a loss through business. You can have somebody with a broken marriage. You can have somebody who's just experienced the loss of a loved one over the last couple of weeks. And in spite of all of that, there is still good news. And it's good news for all people. And it's still good news for all people because it says, in the midst of this dark world, in the midst of hopelessness, hope was born. God is with us. And that's what we celebrate today. Emmanuel, God with us.